క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం అందించే వస్తువుల్లో నాణ్యత లోపిస్తే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. అనంతపురంలో పౌర సరఫరాల గోదాములకు చేరిన క్రిస్మస్ కానుక వస్తువులను మంత్రి తనిఖీ చేశారు. గోధుమ పిండి, బెల్లం, నూనె, కందిపప్పును తూకం వేసి పరిశీలించారు. అన్ని వస్తువులు సరైన తూకంతో నాణ్యంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందికి క్రిస్మస్ కానుక అందిస్తున్నామని, ఈ నెల 20 నుంచి 25 మధ్య చౌక దుకాణాల్లో ఉచితంగా తీసుకోవాలని మంత్రి సునీత ప్రజలకు సూచించారు. అయితే చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకిస్తున్నా ఇవి కూడా బాగా లేకుండా వెయిట్ చూడండి, వెయిట్ కూడా తక్కువ ఉంటే మాత్రం ఎనిక పంపించమని చెప్పాం. ఇక్కడ ప్లెయిన్ గా ఉండేలాగా పెట్టమన్నాం. ఎందుకంటే దీంట్లో కందిపప్పు పుచ్చిపోయినాయా, బాగుండాయని చూసుకోవడానికి కూడా బాగుంటుందనే ఆలోచనతో ఉండాలనే దాని మీద మేము కూడా పెట్టించాం. వరదలు కూడా వచ్చినాయండి. దాదాపు 3 రోజుల నుంచి వరదలు వస్తాయి. మన శాఖ తరపున ఎవరికి ఇబ్బంది లేకోకుండా అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్లో అన్ని ఎఫ్ఈ షాపుల్లో కూడా మీరు రేషన్ కానీ కందిపప్పు కానీ అన్ని కూడా మీరు పెట్టండి అని వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఎఫ్ఈ షాప్లో కూడా ఈరోజు సివిల్ సప్లైస్ సంబంధించిన రైస్ అన్ని కూడా మేము పెట్టాం. ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో అన్ని రకాలుగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం బాగుండామని కూడా తెలియజేయచ్చు.